2025 టాలీవుడ్‌కు ఫ్లాప్‌ల సంవత్సరంగా నిలిచిపోయింది. ఎన్నో పెద్ద, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అయ్యాయి. కొన్ని చిత్రాలు విడుదలయ్యాయనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. మంచి బజ్ ఉన్న, సోషల్ మీడియాలో హైప్ ఉన్న, రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ముందుకి వెళ్ళక ముందే కూలిపోయిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక ఈ ఏడాదిలో డిజాస్టర్ అనే పదం వింటే చాలా మందికి కొన్ని సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. వారి మైండ్‌లో కొన్ని సినిమాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటి వరుసలో ఉన్న సినిమాలు ఇవే. 'జటాధర'. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన 'జటాధర' నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగు సినిమాలో నటించడం, గోస్ట్ హాంటెడ్ కాన్సెప్ట్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే విడుదల తర్వాత చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 6 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరడానికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉండగా మొదటి 3 రోజులకే కేవలం 2 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. హారర్ మూవీ అయినా మౌత్ టాక్ బాగా లేకపోవడంతో క్రమంగా వసూళ్లు పడిపోయాయి. ఫ్లాప్ మూవీ అనిపించుకుంది. ఇక రష్మిక మందన, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' 4 వారాల థియేట్రికల్ రన్ ముగించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. సోషల్ మీడియాలో మంచి హైప్ ఉన్నప్పటికీ సినిమా మొదటి రోజు కేవలం 1.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ తర్వాత కూడా పెద్దగా పుంజుకోలేకపోయింది. ఇండియాలో మొత్తం 18.64 కోట్ల నెట్, 21.99 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 7.2 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 29.19 కోట్ల గ్రాస్‌తో రన్ ముగించింది. సినిమా బడ్జెట్ 42 కోట్లు కావడంతో కేవలం 44% రికవరీ జరిగింది. దీంతో ట్రేడ్ పరంగా ఇది ఫ్లాప్ మూవీగా నిలిచింది. రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన 'మాస్ జాతర' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. 4 వారాల థియేట్రికల్ రన్ అనంతరం సినిమా కేవలం 18.11 కోట్లు నెట్, 21.36 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రొటీన్ కథనం, స్లో నరేషన్, ఊహించదగ్గ సన్నివేశాల కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ధమాకా విజయానికి తర్వాత అదే కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ చేస్తుందని ఆశించిన ప్రేక్షకులకు ఇది నిరాశనే మిగిల్చింది. ట్రేడ్ వర్గాల ప్రకారం నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లిన ఈ సినిమా రవితేజ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచింది. ఇక తర్వాత సినిమా చూసుకుంటే 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ నటించిన స్పై యాక్షన్ చిత్రం 'కింగ్డమ్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ చివరకు దారుణంగా పడిపోయింది. కింగ్డమ్ 13 రోజుల థియేట్రికల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల గ్రాస్, 52 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 32 కోట్ల షేర్, 53 కోట్ల గ్రాస్ సాధించగా కర్ణాటక, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో 12 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ లక్ష్యం 37 కోట్లు కాగా ఈ సినిమా కేవలం 32 కోట్లు మాత్రమే రాబట్టడంతో సుమారు 5 కోట్ల నష్టం వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ 56 కోట్లు ఉండగా ఈ సినిమా 52 కోట్ల షేర్‌తో 4 కోట్ల డెఫిసిట్‌లో నిలిచింది. సుమారు 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం నిర్మాతలకు 22 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చిందని ట్రేడ్ వర్గాల అంచనా. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'హరిహర వీరమల్లు'. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్‌లో 87 కోట్ల నికర, 102.66 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలిపితే వసూళ్లు 55.27 కోట్ల వద్ద ఆగిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ 126 కోట్లు ఉండగా సినిమా మొత్తం కేవలం 65 కోట్ల షేర్ మాత్రమే సాధించగలగడం వల్ల డిజాస్టర్గా నిలిచింది. బయ్యర్లకు భారీ నష్టాలు వాటిల్లాయి. కథకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ స్లో నరేషన్, విజువల్స్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం మొత్తం కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. 'హరిహర వీరమల్లు' పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ఘోర వైఫల్యాలలో ఒకటిగా నిలిచింది. ఇక హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'కన్నప్ప' బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 46 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 32.93 కోట్లు నికర, 38.85 కోట్ల స్థూల వసూళ్లతో థియేట్రికల్ రన్‌ను ముగించింది.
సినిమా బడ్జెట్ 150 కోట్లన్నది నివేదికలు సూచిస్తుండగా కనీసం 100 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ కంటెంట్లో బలం లేకపోవడం, స్క్రీన్ ప్లే బలహీనత, స్లో నరేషన్ కారణంగా మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ ఓదెలా 2. ఓదెలా మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఓదెలా 2 బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సుమారు 12 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా తన మొత్తం థియేట్రికల్ రన్ లో వరల్డ్ వైడ్ గా కేవలం 5.8 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. భారతదేశంలో నికర కలెక్షన్లు 5.6 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్ లో 22% రికవరీ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించడానికి కావలసిన 12 కోట్లు దూరంలో ఆగిపోయాయి. సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చాయి. కథనం బలహీనంగా ఉండటం, దర్శకత్వం ప్రభావం చూపకపోవడం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. నిర్మాతలు పోస్టర్లలో 8 కోట్ల కలెక్షన్ అంటూ ప్రచారం చేసినప్పటికీ ట్రేడ్ పండితులు వాస్తవ క్లోజింగ్ కలెక్షన్లు ఇందుకు చాలా తక్కువని వెల్లడించారు. ఇక నితిన్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ వుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో డిజాస్టర్ గా నిలిచింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కేవలం 27.50 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు అందుకోగా అందులో నైజాం 9.50 కోట్లు, సీడెడ్ 3 కోట్లు, ఆంధ్ర 10.50 కోట్లు వసూలు చేసింది. మిగతా కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 4.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సినిమాకు రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఉన్నప్పటికీ రొటీన్ కథనం, నెగటివ్ టాక్, అలాగే మ్యాథ్ స్క్వేర్ వంటి సినిమాల పోటీ కారణంగా కలెక్షన్లు భారీగా దెబ్బతిన్నాయి. క్లోజింగ్ కలెక్షన్ల ప్రకారం సినిమా ట్రేడ్ వర్గాల పరంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందిన గేమ్ చేంజర్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 186 కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది. అయితే మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. 400 కోట్ల భారీ బడ్జెట్ మూవీ మొత్తం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 203 కోట్ల గ్రాస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 131 కోట్లు, ఓవర్సీస్ లో 30 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా మారింది. రామ్ చరణ్ స్టార్ పవర్ కారణంగా ఓపెనింగ్ బలంగా ఉన్నప్పటికీ కంటెంట్ వీక్, స్లో నరేషన్ కారణంగా సినిమా సక్సెస్ కాలేదు. మొత్తానికి గేమ్ చేంజర్ భారీ హైప్ తో ప్రారంభమైనప్పటికీ అంచనాలను అందుకోలేక మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది.